హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి బోండాలు, అలాగే అందులో కాంబినేషన్గా స్పైసీగా ఉండే అల్లం చట్నీని అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికోసం అయితే నేనైతే ఇక్కడ 2 కప్పుల ఇడ్లీ రుబ్బునైతే తీసుకున్నాను. 2 కప్పుల ఇడ్లీ రుబ్బుకి నేను ఇక్కడ అరకప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా సరే వేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లము, 4 ఉల్లిపాయలను కూడా ఇలాగా సన్నగా కట్ చేసి అయితే ఇందులో వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు. ఇడ్లీ రుబ్బుతోనే ఈ పిండి అంతా బాగా కలిసిపోతుంది. మీకు కొద్దిగా పలచగా ఉన్నట్లు అనిపిస్తే ఇందులోనే ఇంకొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. ఈ పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలి. దీన్ని లూజ్గా కలిపేస్తే మనం బొండాలు వేసినప్పుడు ఆయిల్లో ఇవి విడిపోతాయి. చూడండి, ఈ విధంగా బాగా మర్దన చేసినట్టయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బొండాలు బాగా గుల్లగా వస్తాయి. మీరు కావాలంటే వెంటనే ఇలా కలిపిన వెంటనే బొండాలు వేసుకోవచ్చు. నేనైతే చట్నీ చేసుకోవడానికి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని. ఇప్పుడు ఇది నానుతుంది కదా, ఈ లోపు అయితే మనం ఇందులోకి స్పైసీగా ఉండే అల్లం చట్నీని అయితే చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇందులోనే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు అల్లం వేసుకొని బాగా వేయించుకోండి. అల్లాన్ని అయితే బాగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. చూడండి, ఇప్పుడైతే అల్లం బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇలాగా బాగా వేగిన అల్లాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇందులోనే 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూను జీలకర్రను కూడా వేసుకొని వీటన్నిటిని అయితే ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 7-8 ఎండుమిర్చి, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయని పొడవుగా చీరి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉల్లిపాయని మగ్గనివ్వండి. ఉల్లిపాయ బాగా వేగ అవసరం లేదు. కొంచెం ఉల్లిపాయ రంగు మారి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిందా ఉల్లిపాయల్లో అయితే ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. టమాటా కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిన్న చింతపండు బొట్టను కూడా వేసుకొని మూత పెట్టి టమాటాలను అయితే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే టమాటాలు బాగా మెత్తబడ్డాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను. ఇది ఒక పావు కప్పు ఉంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలోకి అయితే పోపు పెట్టుకుంటే స్పైసీగా ఉండే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బొండాలు అయితే వేసుకుందాం. చూడండి, చట్నీ అయ్యేలోపు ఇదైతే కొద్దిగా నానింది. ఇప్పుడు ఈ పిండిని అయితే మరొకసారి బాగా కలుపుకోండి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇంత గట్టిగా ఉంటేనే బొండాలు బాగా వస్తాయి, లేకపోతే నూనెలో వేసినప్పుడు బొండాలు విడిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని
కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే చిన్న చిన్న బొండాల్లాగా అయితే వేసుకోవాలి. ఇలా కళాయికి సరిపడా బొండాలు వేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటినైతే వేయించుకోవాలి. మీరు ముందే గరిటె పెట్టకుండా ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు గరిటెతో కలుపుతూ అయితే రెండు వైపులు ఎర్రగా వచ్చేలాగైతే వేయించుకోవాలి. మనం ముందే గరిటె పెట్టేస్తే ఈ బొండాలు విడిపోతాయి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన రంగు వస్తాయి కానీ లోపల పిండి పచ్చిగా ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన వీటినైతే ఒక జాలి గరిటెలో తీసుకొని ఇందులోనే ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలాగే మిగిలిన బొండాలను కూడా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ అయితే బొండాలు వేసుకోవాలి. మనం కళాయికి సరిపడా బొండాలన్నీ వేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే బాగా వేపుకోవాలి. ఇలా వేయించుకున్న అన్నాటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇందులో చేసుకున్న అల్లం చట్నీ ఈ బొండాల్లోకే కాదు, ఇడ్లీలోకి, దోశల్లోకి, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మీరు చాలా రకాల పునుగులను ట్రై చేసి ఉంటారు కదా, కానీ ఒకసారి ఇలాగ అటుకులతో ఇన్స్టెంట్గా చేసుకునే చల్ల పునుగులను అయితే ట్రై చేయండి. బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మందపాటి అటుకులను వేసుకోండి. వీటిని అయితే ఒక 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోండి. ఈ వాష్ చేసుకున్న అటుకుల్లో అయితే ఒక కప్పు అటుకులకి ఒక అరకప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కొద్దిగా నిమ్మరసం అయినా లేకపోతే వంట సోడా అయినా వేసుకోండి. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ అటుకులు నానేలోపు అయితే వేరొక గిన్నెలో ఒక 2 స్పూన్ల ఇడ్లీ రవ్వను కానీ లేకపోతే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్నైనా సరే ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక అరకప్పు బియ్యం పిండి, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక స్పూను జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం కలిపి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దీన్ని గట్టిగానే కలుపుకోవాలి. మీరు పలచగా కలిపితే నూనెలో వేసినప్పుడు విడిపోతుంది. కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ దీన్ని అయితే గట్టిగా కలుపుకోండి ముద్ద అయ్యేలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇవి నానేలోపు అయితే ఈ పునుగుల్లోకి చట్నీ చేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, అలాగే 1/2 స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని అయితే బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 6-7 ఎండుమిర్చిని, అలాగే ఒక 6 వెల్లుల్లి రబ్బల్ని, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయను పొడవుగా చీరి వేసుకోండి. ఈ ఉల్లిపాయను అయితే ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయ కొద్దిగా వేగింది కదా. కొద్దిగా కొత్తిమీర,
అలాగే 2 కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే చిన్న చింతపండు బొట్టును కూడా వేసుకొని అన్నిటిని కలిసేలాగా అయితే ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దానిపైన అయితే మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే టమాటాలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇందులోనే చిన్న బెల్లాన్ని కూడా వేసుకొని దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోకి అయితే పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూను ఇంగును కూడా వేసుకొని ఆ పోపును అయితే చట్నీలో వేసుకోండి. ఇప్పుడైతే టమాటా చట్నీ రెడీ అయిపోయింది కదా. ఈలోపు ఈ పిండి కూడా బాగా నానింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతికి కొద్దిగా తడి చేసుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఉండలు చేసుకొని పునుగులు అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇది నానిన తర్వాత కొద్దిగా గట్టిగా అయితే ఇందులోనే కొద్దిగా వాటర్ చిలకరించుకొని కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా చూడండి ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇలాగా పునుగులన్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే వెంటనే కలపకుండా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా ఒకేలా ఈవెన్గా అయితే వేగుతాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అప్పుడైతే పునుగులు వేసుకోండి. పునుగులు అన్నీ వేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని అయితే ఒక జాలిగరిటెలో వేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిగతా పునుగులను కూడా వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు ముందే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే ఇవైతే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి. అంతేనండి, మన వేడి వేడి అటుకులు చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో కాంబినేషన్గా మనం టమాటా చట్నీ చేసుకున్నాం కదా, ఇది పునుగుల్లోకే కాదు ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.